ఇలా చేశారంటే దాని ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది. ఇతరులతో మార్చుకోవద్దు. రుద్రాక్షని ఎప్పుడూ ఎవరితో పంచుకోవద్దు, మార్చుకోవద్దు. మురికి చేతులతో రుద్రాక్షను తాకవద్దు లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచవద్దు. ఆ సమయంలో తీసేయాలి. స్నానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నప్పుడు రుద్రాక్షని ధరించకుండా ఉండటం దాని పవిత్రతను కాపాడుతుంది. ఉప్పు దీపాన్ని ఇలా పెట్టండి, మీకు ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా అత్యవసరం. అయితే కొంతమంది ఎంత సంపాదించినా ఆ డబ్బు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా అప్పులు కట్టలేక వడ్డీలు కూడా పెరిగిపోతుంటాయి. ఇక వ్యాపారంలో, ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అరకొర జీతంతో ఆదాయం పెరిగిన వారికి వ్యాపారంలో పలు కారణాల వల్ల నష్టాలు, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకునే వారికి, ఎలాంటి ఆదాయం లేని వారికి ఇలా ఎంతోమందికి డబ్బు అనేది చాలా అవసరం అవుతుంది. కానీ ఎలా సంపాదించాలి, ఆ డబ్బు ఎలా వస్తుంది, ఒకవేళ వచ్చిన ఆ డబ్బును ఎలా కాపాడుకోవాలి అనే విషయం కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలను దూరం చేసే పరిష్కారం ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం అలాగే సాయంత్రం 2 ప్రమిదలు తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇక నేలపై బియ్యపిండి అలాగే పసుపు కుంకాలతో ముగ్గు వేసుకోవాలి. ఇక ఆ ముగ్గు పైన ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి ఆ ప్రమిదల్లో 1/4 కిలో కల్లుప్పు వేయాలి. ఇక ఆ ఉప్పు పైన ఇంకొకసారి పసుపు కుంకుమ చల్లి చిన్న ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు దీపాన్ని అగరవత్తి సహాయంతో వెలిగిస్తూ దీపం యొక్క శ్లోకాన్ని పఠించాలి. ఇక ఈశాన్య మూలలో ప్రతి శుక్రవారం ఉప్పు పైన దీపం వెలిగించాలి. మరుసటి రోజు అనగా శనివారం రోజు ఆ ఉప్పును మార్చాలి. ఇలా 11 శుక్రవారాలు మీరు ఈ దీపాన్ని వెలిగించి ఈశాన్య మూల పెట్టినట్లయితే ఆర్థిక సంపద పెరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి స్తోత్రాన్ని దీపం వెలిగిస్తూ చదవడం వల్ల మరిన్ని ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు కనకవర స్తోత్రం చదవటం వల్ల మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఒక్కసారి ఇలా ఉప్పుతో దీపాన్ని వెలిగించి చూడండి, ఆర్థిక పరిస్థితులన్నీ దూరం అవుతాయి. ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ హాయే వేరు. అయితే నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది గ్యాస్ స్టవ్ వాడితే మరికొందరు వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసుకుంటారు. ఇంకొందరేమో గీజర్ ఉపయోగిస్తారు. ఈ మధ్య చాలామంది ఇళ్లలో గీజర్ ఉపయోగిస్తున్నారు. గీజర్ ద్వారా నీళ్లు క్షణాల్లో మరిగిపోతున్నాయి. అయితే గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి. గీజర్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతే చాలా ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్లో ఉంచితే అది పేలిపోతుంది. అందువల్ల దీనిని ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అవసరమైతే అలారం పెట్టుకొని మరీ దీన్ని ఆఫ్ చేయాలి. అయితే మార్కెట్లలో ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా దొరుకుతున్నాయి. అలాంటి వాటిని కొనుగోలు చేయటం చాలా సేఫ్. కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే గీజర్ కొన్నా ఎప్పటికప్పుడు దానిని ఆఫ్ చేసుకోవడం మంచిది. పాత మోడల్ గీజర్ అయితే ఎప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేస్తుండాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తరచుగా సర్వీసింగ్, రిపేర్ కూడా చేస్తే మంచిది. అయితే యూట్యూబ్ వీడియో జ్యోతిష శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే సొంత ఇంటి కళ నెరవేరాల్సిందే. ఆ రెమెడీస్ ఏంటో తెలుసా మీకు? ఇంత ఇల్లు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనుభవించే వారికే తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. జీవితంలో సొంత ఇల్లు నిర్మించుకుంటే చాలు అనుకుంటారు. నగరాల్లో అద్దె ఇళ్లలో ఉంటూ ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో ఉండేవారు కూడా తమ లక్ష్యం సొంత ఇల్లు ఎలాగైనా నిర్మించుకోవాలని బలంగా కోరుకుంటారు. కానీ కొందరు తమ ఆర్థిక పరిస్థితుల వల్ల కోరిక నిరాశ అయిపోతుంది. కొనాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాస అవుతుంది. ఇలాంటి సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సులువైన ఆచారాలు, పరిహారాలు అనుసరించడం ద్వారా సొంత ఇంటిని త్వరగా సొంతం చేసుకోవచ్చు అని జ్యోతిష నిపుణులు ఈ అవకాశాల గురించి తెలియజేస్తున్నారు. సొంత గృహకళ నెరవేరాలంటే ఈ రెమెడీస్ను తప్పక ఫాలో అవ్వండి. సొంత ఇంటి గృహం ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ పరిహారం చేయటం ద్వారా తప్పక గృహయోగాన్ని పొందుతారు.
గురువారం రోజున శ్రీ మహావిష్ణువుని తప్పక పూజించండి. గురుశాస్త్రంలో గురుగ్రహం సంపద, శ్రేయస్సు, స్థిరాస్తులతో ముడిపడి ఉంటుంది. ఈ వారం ఉదయం స్నానం చేసి శుచిగా ఉన్న ప్రదేశంలో శ్రీ విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి రంగురంగుల పువ్వులతో అలంకరణ చేయాలి. ఆ తర్వాత ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పూజ గురుగ్రహ దోషాలను తొలగించి స్థిరత్వాన్ని మెరుగుపరచుటకు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరో ముఖ్యమైన ఉపాయం, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి. శుక్రగ్రహం ఐశ్వర్యం, సౌకర్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సహాయపడుతుంది. గురువారం సాయంత్రం శుక్రగ్రహం ఐశ్వర్యం, సౌకర్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సహాయపడుతుంది. గురువారం సాయంత్రం లక్ష్మీదేవి చిత్రాన్ని శుభ్రమైన స్థలంలో ఉంచి తామర పుష్పాలు లేదా గులాబీలతో సమర్పించండి. ఈ శ్రీ లక్ష్మీ అష్టకం పఠించి కిర్ లేదా కేసరి నైవేద్యాన్ని అర్పించండి. ఆచారం ఆర్థిక అడ్డంకులను తొలగించి ఇంటి కలను నెరవేర్చే ప్రయత్నంలో సహాయపడుతుంది. భూ వివాదాలను తొలగించుకోండిలా. భూమి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి భూదేవిని పూజించడం మరో శక్తివంతమైన పరిహారం. శనివారం లేదా మంగళవారం రోజు ఒక చిన్న మట్టి కుండలో గోధుమలు, బెల్లం, పసుపు ఉంచి దానిని ఇంటి ఈశాన్య దిశలో భూమిలో పాతిపెట్టండి. ఈ సమయంలో ఓం భూమి దైవ్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పరిహారం భూమి సంబంధిత గ్రహదోషాలను తొలగించి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణ ప్రక్రియను సులభతరం చేస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు కీలకం. వాస్తుశాస్త్రాన్ని పాటించడం కూడా సొంత ఇల్లు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి కొనుగోలు సమయంలో ఈశాన్య దిశ శుభ్రంగా అడ్డంకులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఈ ప్రధాన ద్వారం ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండడం వాస్తుపరంగా శుభప్రదంగా భావిస్తారు. ఇంటిని కొనుగోలు చేసుకునే ఒప్పందాలు ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని చేస్తే గృహస్థితులు అనుకూలంగా మార్చుకోవచ్చు. జ్యోతిష్య పరిహారాలన్నింటినీ నిష్ఠగా, విశ్వాసంతో అనుసరించడం ద్వారా సొంత ఇల్లు కళ నెరవేరుతుంది. సొంత ఇల్లు సాధించడంలో వచ్చే అడ్డంకులన్నీ అధిగమించవచ్చని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. అయితే రూపాయలతో పాటు ఆర్థిక ప్రణాళిక, కఠిన పరిశ్రమ కూడా అవసరం. శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి ఇంకా భూదేవి ఆశీస్సులతో మీ సొంత ఇంటి కళను త్వరలోనే నెరవేర్చుకోవచ్చు. గరుడ పురాణంలో